వెంకటరాయపురం పరిధి సమీపంలో ఎలక్ట్రిసిటీ ఆఫీస్ ఎదురుగుండా నిర్మించినటువంటి అద్భుతమైన శ్రీ రామసాయి మందిరం వెంకటరాయపురం. ఎంతోమంది భక్తులు ఈ పరిసరాల నుంచి ఈ యొక్క ఆలయంలో నిరంతరం కూడా స్వామివారిని పూజించి అర్చించి ఆరాధించి ఎన్నో రకాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతోమంది చేసి ఒక అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతున్నారు. అటువంటి రామసాయి మందిరం వెంకటరాయపురంలో ఈరోజు మన సేకరణ వితరణ సంస్థ ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఇంటింటా రామనామ కార్యక్రమానికి భక్తులందరూ వచ్చి ఈ యొక్క రామనామాన్ని చేస్తున్నారు. శ్రీరామదూతాయ నమః. ఓం 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 శ్రీరామదూతాయ నమః. కహా భరత సమతముపుర సనకాదిక బ్రహ్మాది మునీస నారద శారద సహిత అహీస తమోపకార సుగ్రీవైకిన రామమిలాయ రాజపద దిన లంకేశ్వర భయ సభజగ జాన जलधि लंके अचल जनाई दुर्गम काजा जगति की जेते सुगम अनुग्रह तुमरे तेते दुआरे तुम रखवारे ओतन आज्ञा बिन पैटारे चाहे तुम्हारी शरणा तुम रक्ष काहू को डरना तीनों लोको हंकते कंपई भूत पिशा निकट नहीं आवई महावीर जगनाम सुनावई सही रोग हरई सब पीरा जपत निरंतर हनुमत वीर हनुमान चुड़ावई मन क्रम वचन ज्ञान जो लावई सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने श्रीराम राम रामेति
रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। बोलो श्री रामचंद्र प्रभु की जय। बोलो श्री रामचंद्र प्रभु की जय। मातृदेवो भव सद्गुरु परब्रह्मणे नमः। जय श्रीराम। जय श्रीराम। సేకరణ వితరణ ఆధ్యాత్మిక విభాగం ద్వారా ఇంటింటా రామనామ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 112వ ఇంటింటా రామనామ కార్యక్రమంగా మన శ్రీరామ మందిరం వెంకటరాయపురంలో మరి భక్త కమిటీ అందరి యొక్క ఆలయ కమిటీ పరిసర ఆలయ భక్తులు అందరి యొక్క సమక్షంలో ప్రధాన అర్చకులు పివి శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క 112వ ఇంటింటా రామనామ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. భగవంతుడి యొక్క ఆశీస్సులతో అశేష భక్తజన వాళ్ళందరూ కూడా పాల్గొని శ్రీ హనుమాన్ చాలీసా, శ్రీరామ తారక నామం, ఓం శ్రీరామ దూతాయ మహా చేసి యథాశక్తి భక్తులందరికీ కూడా శ్రీరాముడి యొక్క చిత్రపటాన్ని అందిస్తున్నాం. ఈ సందర్భంగా కమిటీ వారి అందరి తరఫున మరి ఈ కార్యక్రమాన్ని మాకు నిర్వహిస్తున్న శర్మ గారికి శేషవస్త్రం శ్రీరామచంద్ర ప్రభు వారికి ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసే శక్తిని భక్తులందరికీ కూడా భగవంతుడి యొక్క ఆయన ఆశీస్సుని పంచిపెట్టాలని వారికి సేకరణ వితరణ తరఫు నుంచి అభినందన ఆశీర్వాదపూర్వక సన్మానం. జై శ్రీరామ్. శ్రీరామనామాలు శతకోటి, ఒక్కొక్క పేరు బహుతీపి బహుతీపి. శ్రీరామనామాలు శతకోటి. సీతారామలక్ష్మణ భక్తశత్రుఘ్న హనుమ సమేత శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం ఈయనకి ఎప్పుడు ఉండాలని, ఆచంద్రాత్మం వంశాభివృద్ధి అవ్వాలని, ఈయన కోరిక తీరి ఆ రాముల వారి సేవలో ఆయన జీవితం ధన్యం అవ్వాలని ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీరామ రామ రామైతేనే నామని చెప్పారండి గురించి మాకు చాలా ఆనందంగా ఉంది. అదే పెద్ద ఔషధం అంటున్నారు. అది నాకు చాలా ఆనందంగా ఉందండి. చాలా బాగుందండి. రామనామం అందరూ ప్రతి ఒక్కళ్ళు రామనామం చేస్తే ఔషధం తీసుకున్నంత శక్తి వస్తుంది మనకి. మీరందరూ రామనామం చేయాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కదా
జై శ్రీరామ్. గురువు గారికి నేను నమస్కారం సమర్పించుకుంటున్నాను. ఈ రోజు అనుకోకుండా మన రామసాయి మందిరంలో మన గురువు గారు వచ్చి శ్రీరాముడి గురించి, మన శ్రీరాముడి కుటుంబం గురించి, మొత్తం త్రేతాయుగం గురించి, రామదూత హనుమంతుడి గురించి అన్ని వివరంగా చెప్పారు మనకి. కానీ అవన్నీ మనకు తెలిసినవి అయినా మనం ఎప్పుడు మర్చిపోతూ ఉంటాము. మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉండాలి మన మానవ జన్మకు అవి. అదే మనకు పరమార్థం. ఆ రామనామాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు అని మనకి ఈ రామేది అనే నామాన్ని కూడా మనకు చెప్పారు. అవన్నీ మనం మర్చిపోకుండా చదువుకొని రామకృప ప్రార్థన అవ్వాలని వేడుకుంటున్నాం. అంత ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మన గురువు గారు ఎన్నో చోట్ల చెప్పి వారి ఆశయం నెరవేరాలని శ్రీరాముని అని వేడుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇవాళ మన వెంకటరాయపురంలో ఈ రామనామ జపం 112వ కార్యక్రమము మన వెంకటరాయపురం రామ మందిరంలో సాయి రామ మందిరం జరిగినందుకు భక్తులందరూ వచ్చి ఇక్కడ ఈ విధంగా పార్టిసిపేట్ చేసినందుకు ఆ హనుమాన్ లక్ష్మణ సీతారాముల యొక్క కృప ఎల్లవాళ్ళు ఉండాలని చెప్పేసి మనందరము కూడా ఇక్కడ హనుమాన్ చాలీసా, శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరిని జపము 108 సార్లు చేసినందుకు ఆ హనుమత్ రామలక్ష్మణ సీత హనుమత్ లక్ష్మణ మనకు కృప మనకు, మన గ్రామానికి, మన తణుకు పట్టణానికి ఉండాలని ఈ కార్యక్రమం రాముడు పేరు గల రామం గారు మనకి గురువుగా వచ్చి ఇక్కడ ఈ నామజపం చేసినందుకు వారికి మా రామ మందిరం తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ మరి యొక్క ఈ కార్యక్రమాన్ని అనేక చోట్ల కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని వారు చెప్పిన ఈ విషయంలోనూ నామజపం ప్రతిరోజు ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కరూ మన కార్యక్రమం పూర్తి చేసుకుని ఉదయం సాయంత్రం మధ్యాహ్నం 3 పూటలో కూడా ఆ నామజపం చేస్తారని ఆ భగవంతుని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మన రామ మందిరం పురోహితులన్న రామ శర్మ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై గురు, జై శ్రీరామ్.